మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేయగలిగితే, తండ్రి తన కుమారుడితో మాట్లాడు రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ, నా కుమారుడా, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని తెలియజేయుచున్నాడు. నేటి మన ధ్యానాంశము ఆజ్ఞలు గైకొనుట. దేవుడు మన మేలు కోరి, దేవుడు మన క్షేమం కోరి ఆయన మనకు ఏమి ఆజ్ఞాపించాడో బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆయన చెయ్యొద్దు అని చెప్పినది, చెయ్యమని చెప్పినది ప్రతిదీ ఆజ్ఞే. వాటిని మనం హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు ఆయనకి చెందిన వారిగా, ఆయన బిడ్డలంగా, ఆయన అనుసరించే వారంగా, ఆయన మనసు కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. మీరు 6వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని వచనాలు చదవగలిగితే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఎలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడో. ఆయన మనతో ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు, వాటిని అనుసరిస్తున్నప్పుడు, వాటిని మనం కలిగి ఉన్నప్పుడు అవి మనల్ని కాపాడతాయని, మనల్ని నడిపిస్తాయని, మనతో ముచ్చటిస్తాయని, ఒక ఎలుగులాగా, దీపములాగా మనల్ని నడిపించేటటువంటి స్థితిలో ఉంటుందని తెలియజేయటం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన మన మేలు కోరి, మన క్షేమం కోరి తెలియజేయుచున్న ఆయన ఆజ్ఞలను మనం గైకొనేవారుగా ఉండాలి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము అంటే ఆయన పిల్లలుగా ఎంచబడుతున్నాం. ఇంకంత మాత్రమే కాదు, నా మాట విని నా ఆజ్ఞలు గైకొనువాడే నన్ను ప్రేమించువాడని యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలు గైకొనేవారే ఆయన్ను ప్రేమించేవారు. ఈరోజు దేవుని మాట మనం వినకుండగా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండగా మనం దేవుని పిల్లలమని మనల్ని మనం ఎంచుకున్నప్పటికీ అది వాక్యానుసారంగా సరిపోల్చదగినటువంటి జీవితం కాదు. కనుక ఆయన పిల్లలముగా, ఆయన్ను ప్రేమించేవారంగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనేటటువంటి జీవితాలు మనకు కావాలి. మనం చదివిన వచన భాగాల దగ్గరకు వస్తే, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారు ఏం పొందుకుంటారో, వారి జీవితంలో ఏమి అనుభవిస్తారో మాట్లాడుతుండటం మనం చూస్తున్నాం. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును,
దేవుని ఆజ్ఞలను గైకునేటటువంటి వారు దీర్ఘాయువు కలుగుతుంది, అంటే దీర్ఘాయువుతో నింపబడతారు. ఈరోజు చాలామంది జీవితాలను మనం చూస్తున్నాం. వారి జీవితాల్లో నిండు యవ్వన ప్రాయంలో తమ జీవితాలను ముగించుకుంటున్నటువంటి వారిని చూస్తున్నాం. అర్ధాయుష్యుతో తమ జీవితాలను ముగించుకుంటున్న వారిని చూస్తున్నాం. కారణం ఏంటంటే క్రమం లేనటువంటి జీవితం, భక్తి లేనటువంటి జీవితం, లోకపరమైన శరీర వాంఛలతో నింపబడి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి తమ కాలమున కంటే ముందుగానే తమ జీవితాలు ముగించుకుంటున్నటువంటి వారిని చాలామందిని చూస్తున్నాం. కానీ దేవుని ఆజ్ఞలను గైకునే వారి జీవితాల్లో దీర్ఘాయువుతో నింపబడతారు. 9వ అధ్యాయం 11వ వచనం చదివితే సామెతల గ్రంథం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో అధికములగుననే మాటను అక్కడ మనం చూడగలుగుతాం. దేవుడు మన దీర్ఘాయువుతో నింపి ఉన్నతమైనటువంటి కృపలను చూపగలుగుతాడు. ఇంకా అంత మాత్రమే కాదు, రెండోది ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? సుఖజీవముతో గడుచు సంవత్సరములను దయచేస్తాడంట. దీర్ఘాయువుతో నింపబడినటువంటి మనం భూమి మీద మనం జీవించేటటువంటి సంవత్సరాలు, మన జీవిత దినాలు వేదనకరంగా కానీ, బాధాకరంగా కానీ, శిక్షాకరంగా కానీ మనం గడపం. సుఖజీవముతో గడుచు సంవత్సరాలుగా, అనగా భూమి మీద మనం బ్రతికిన దినములన్నీ, మన సంవత్సరములన్నీ కృపాక్షేమములతో నింపబడేటటువంటి వారుగా ఉంటాం. ఈరోజు చాలామంది తమ జీవిత దినాలు తమకు వేదనకరంగాను, బాధాకరంగాను, ఎప్పుడు జీవితాలు ముగిస్తే బాగు అనుకునేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుణ్ణి కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించేటటువంటి వారి జీవితాల్లో, ఆయన ఆజ్ఞలను గైకునే వారి జీవితాల్లో, వారి జీవిత దినములన్నీ సుఖజీవముతో గడుచు సంవత్సరములుగా దేవుడు కలుగజేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ మనము పరిశీలించుకొనగలిగినటువంటి వారుగా ఉండాలి. మూడవది ఏమంటున్నాడు తెలుసా? శాంతిని నీకు కలుగుజేయును. దేవుని ఆజ్ఞలను గైకునే వారి జీవితాల్లో శాంతిని, అనగా సమాధానము కలుగుతుంది. వారి జీవితాల్లో పూర్ణ శాంతితో నింపబడేవారుగా ఉంటారు. ఆందోళన లేక, భయము లేక, తొందరపాటు జీవితాలు లేక, వేదనకరమైనటువంటి అనుభవాలు లేక, వారి జీవితాల్లో ఏది ఉన్నా లేకపోయినా, భౌతికపరమైన ఈవులు లేకపోయినా, భౌతికపరమైన అవసరాలు వారికి కొన్ని లేమిగా ఉన్నా, శాంతి మాత్రం, సమాధానం మాత్రం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో తప్పక కలుగుతుంది. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించేటటువంటి వారు కనుక, అటువంటి వారి జీవితాల్లో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారుగా నింపుతాడు. మీరు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన మీద ఆధారపడి జీవించేవారి జీవితాల్లో ఆయన వారిని పూర్ణ శాంతితో నింపుతాడు. ప్రభువారు మాట్లాడతారు కదా, నా శాంతిని అనుగ్రహించి నేను వెళ్తున్నాను, లోకం అనుగ్రహించినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుని ఆయన అనుగ్రహించే శాంతితో, సమాధానముతో మనం నింపబడగలిగేవారుగా ఉంటాం. ఈరోజు చాలామంది జీవితాల్లో విస్తారమైన ధనం ఉంది, ఎండి బంగారాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి,
కుటుంబాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని ఆజ్ఞను గైకొంటే, ఆయన మాటలకు లోబడి నీవు వాటిని అనుసరించగలిగితే శాంతిని, సమాధానమును మనం పొందుకుంటాం. ఇంకంత మాత్రమే కాదు, 19వ అధ్యాయం 16వ వచనం చదివితే ఇదే సామెతల గ్రంథం, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ప్రియులారా, 4వ విషయం మనం పరిశీలన చేస్తే, ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గైకొనేవారుగా ఉంటారో వారు తమ్మును తాము కాపాడుకునేవారుగా ఉంటారు. తమ విశ్వాస్యతను కాపాడుకుంటారు, భక్తిని కాపాడుకుంటారు, ప్రవర్తనను కాపాడుకుంటారు, జీవితాలను కాపాడుకుంటారు, కుటుంబాలను కాపాడుకోగలుగుతారు. విపత్తును, హానికరమైన పరిస్థితులను, కీడుకరమైనటువంటి పరిస్థితులను తమ మీదకు రాకుండా తమ్మును తాము కాపాడుకొనగలిగినటువంటి వారుగా ఉంటారు. ఈరోజు చాలామంది దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా తమ్మును తామే కీడుల్లో, శాపాల్లో, హానికరమైనటువంటి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నటువంటి వారిని చాలామందిని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారు తమ్మును తాము కాపాడుకునేటటువంటి వారుగా ఉంటారు అనే ఒక సంరక్షణకరమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇంకా అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఆయన నాకు బోధించుచు నాతో ఎట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులారా, 5వది, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారు బ్రతుకుతారు, అంటే నిరంతరం బ్రతుకుతారు. యేసయ్య మాట్లాడారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. ఈరోజు అటువంటి జీవమైన వాక్యాన్ని పట్టుకొని, జీవమైన ఆజ్ఞలను పట్టుకొని ఎవరైతే వాటిని అనుసరిస్తూ గైకొని జీవించేవారుగా ఉంటారో వారు నిరంతరం బ్రతికే జీవితాన్ని, అనగా జీవము కలిగినటువంటి స్థితిలో ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఎవరిస్తున్నాడు. మీరు ఇంకంత మాత్రమే కాదు, 7వ అధ్యాయం 2వ వచనం కూడా చదవగలిగితే, నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదవు. దేవుడు చూడండి మాట్లాడుతున్న మాటలో, నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకోవాలి, నా ఆజ్ఞలు నీ మనసును నుంచుకోవాలి, నీవు వాటిని గైకొనాలి, నీవు వాటిని అనుసరించాలి, అప్పుడు నీవు బ్రతుకుతావు. ఈరోజు చాలామంది బ్రతుకుతున్న వారి వలె ఉండి సచ్చిన స్థితిలో, ఆధ్యాత్మికంగా పతనమైపోయిన స్థితిలో ఉండటానికి గల కారణం ఏంటంటే తమ సొంత పోకడ, దేవుని మాటకు లోబడకుండా ఉండటం, దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెట్టి ఆయన మాటలను ధిక్కరించి జీవించే జీవిత విధానాన్ని బట్టి చాలామంది ఆధ్యాత్మికంగా విశ్వాసంలో దిగజారిపోయి పతనమైపోయిన స్థితిలో ఉన్నారు. ఈరోజు మనలో ఎవరం కూడా అలాగ ఉండటానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞలు గైకొని నిరంతరం బ్రతికేవారుగా, నిరంతరం జీవించేటటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇటువంటి అనుభవాలు మనం అనుభవించేటటువంటి వారుగా ఉండాలంటే ఆయన మన మేలు కోరి, ఆయన మన క్షేమం కోరి తెలియజేయుచున్న ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనేవారుగా ఉండాలి. అలా గైకొంటే దీర్ఘాయువుతో నింపబడతాం, సుఖజీవంతో గడుచు సంవత్సరములు అనుగ్రహించబడతాయి, శాంతి మనకు కలుగుతుంది, మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, మనం నిరంతరం బ్రతికే జీవితాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి మనల్ని మనం యోచన చేసుకుందాం, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఆయన మాట వినకుండగా, ఆయన మాటలకు లోబడకుండగా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండగా జీవించే జీవిత విధానాన్ని కలిగి ఉంటే అట్టి జీవితం దేవునికి యోగ్యమైనది కాదని, ఆయనకి అంగీకారమైనది కాదని గమనించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన పిల్లలముగా
ఆయనకు లోబడేవారుగా, ఆయన ప్రేమించేవారుగా ఉన్న ఆయన అనుగ్రహించే సకల ఈవులను అనుభవించగలుగుదాం. అట్టి కృపను సహాయమును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ ఆజ్ఞలను మేము హృదయపూర్వకంగా గైకునేవారుగా ఉంటే మా జీవితాల్లో మేము ఏం పొందుకుంటామో, మా భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎవరు మిమ్మల్ని ధిక్కరించి జీవించేవారుగా ఉండక, మీ మాట విని మీకు లోబడి మీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని తమ జీవితాలను, తమ కుటుంబాలను కట్టుకొనగలిగిన స్థితిని దయచేయండి తండ్రి. స్తోత్రాలయ్యా. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి, మీ కృపలతో ఆవరింపచేయండి. అయా, మీ బిడ్డలో ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా మీ నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించేటటువంటి కృపలను అనుగ్రహింపచేయమని యేసు అతి దివ్యమైన నామమునే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవు నిత్య సహవాసము సదా మనకు తోడయ్యుండును గాక. ఆమెన్.